హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ట్రెండ్ నౌ తెలుగు జాబ్ అప్డేట్స్. సాధారణంగా మన వాళ్ళు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏదైనా బ్యాంక్ జాబ్ కోసమో లేదా గ్రూప్స్ కోసమో ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మనకి తెలియకుండానే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో పనిచేసే కొన్ని కంపెనీలు అద్భుతమైన నోటిఫికేషన్లు ఇస్తుంటాయి. అలాంటిదే ఈరోజు మనం తెలుసుకోబోయే రైట్స్ లిమిటెడ్ అసిస్టెంట్ హెచ్ఆర్ నోటిఫికేషన్. ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఇప్పుడే డిగ్రీ పూర్తి చేశారు. మీ చేతిలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మీరు జాయిన్ అయిన తర్వాత మొదటి నెలలోనే మీ అకౌంట్లో 68,000 రూపాయలకు పైగా శాలరీ పడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అది కూడా ఏదో ప్రైవేట్ కంపెనీలో కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ రైల్వే అనుబంధ సంస్థలో పర్మనెంట్ ఉద్యోగిగా. వినడానికి కలలా ఉంది కదా, కానీ ఇది 100% నిజం. ఈ నోటిఫికేషన్లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఎటువంటి ప్రయర్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఫ్రెషర్ అయినా సరే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి ఈ నోటిఫికేషన్ గురించి అసలు సమాచారమే లేదు. అందుకే కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉండటం మరో గొప్ప విషయం. ఈ వీడియోలో నేను మీకు కేవలం నోటిఫికేషన్ పైన చదివి వినిపించను. అసలు ఈ సంస్థలో అసిస్టెంట్ హెచ్ఆర్గా మీ బాధ్యతలు ఏముంటాయి, సిలబస్ ఏంటి, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, అలాగే అప్లై చేసేటప్పుడు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో A to Z వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. రైట్స్ సంస్థ గురించి మరియు ఖాళీల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు రైట్స్ అంటే ఏంటి? దీని ఫుల్ ఫామ్ వచ్చేసి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది పూర్తిగా రైల్వే గవర్నమెంట్ జాబా లేక కాంట్రాక్ట్ జాబా అని. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసే ఒక అటానమస్ బాడీ. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ హెచ్ఆర్. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ అని మనందరికీ తెలిసిందే. ఒక సంస్థలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం, వారి శాలరీలు, సెలవులు మరియు వారి వెల్ఫేర్ చూసుకోవడం మీ ప్రధాన బాధ్యత. అంటే మీరు ఒక ఆఫీస్లో కూర్చొని గౌరవంగా చేసే వైట్ కాలర్ జాబ్ ఇది. ఇక ఖాళీల విషయానికి వస్తే నోటిఫికేషన్లో VC నెంబర్ RG/07/26 అని ఇచ్చారు. ఈ నెంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఇదే సెలెక్ట్ చేయాలి. మొత్తం వేకెన్సీస్ 15 ఉన్నాయి. పోస్టుల సంఖ్య 15 మాత్రమే ఉంది కదా అని చాలామంది అప్లై చేయరు. కానీ ఇక్కడే మీరు లాజిక్ ఆలోచించాలి. రైల్వే గ్రూప్ డి లాంటి నోటిఫికేషన్లకి లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి. కానీ ఇలాంటి స్పెసిఫిక్ నోటిఫికేషన్ల గురించి చాలామందికి తెలియదు. మీరు గనక కాస్త శ్రద్ధ పెట్టి ప్రిపేర్ అయితే తక్కువ కాంపిటీషన్తోనే ఈ పర్మనెంట్ జాబ్ కొట్టేయచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వయస్సు, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా 27 ఏప్రిల్ 2026 నాటికి లెక్కించబడతాయి. కాబట్టి ఆ తేదీ నాటికి మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇక ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సెక్షన్ క్వాలిఫికేషన్ మరియు శాలరీ. మొదట అర్హతల గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, రైల్వేలో అసిస్టెంట్ హెచ్ఆర్ అంటే ఖచ్చితంగా MBA చేసి ఉండాలేమో అని. కానీ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఉన్న అతిపెద్ద బ్యూటీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్. మీరు ఏదైనా ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. అది BA, BCom, BSc కావచ్చు, లేదా బీటెక్ అయినా సరే. ఈ గ్రాడ్యుయేషన్ ఉన్న మీరు దీనికి 100% ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది, అది జాగ్రత్తగా వినండి. మీరు కనుక జనరల్ లేదా EWS కేటగిరీ అభ్యర్థులు అయితే మీ డిగ్రీలో కనీసం 50% మార్కులు ఉండాలి. ఒకవేళ మీరు SC, ST, OBC లేదా PWBD అభ్యర్థులు అయితే మీరు కనీసం 45% మార్కులు మీకున్నా సరిపోతుంది. చాలామందికి ఈ పర్సంటేజ్ దగ్గరే డౌట్ వస్తుంది. మీ మార్క్స్ మెమో చెక్ చేసుకోండి. పర్సంటేజ్ తక్కువ ఉంటే మాత్రం అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో అదిరిపోయే విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్ నిల్. మీరు ఇప్పుడే కాలేజీ నుండి బయటకు వచ్చిన ఫ్రెషర్ అయినా సరే, మీకు ఎటువంటి ముందస్తు అనుభవం లేకపోయినా ధైర్యంగా అప్లై చేయొచ్చు. ఇది నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లోని గ్రాడ్యుయేట్లకు ఒక గోల్డెన్ అవకాశం. ఇక ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్ శాలరీ. ఒక ఫ్రెషర్గా మీకు వచ్చే జీతం చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం మీ బేసిక్ పే 20,000 నుండి 66,000 వరకు ఉంటుంది. కానీ
సెంట్రల్ గవర్నమెంట్లో బేసిక్ పే మాత్రమే ఉండదు కదా, దాంతోపాటు మీకు డిఏ, హెచ్ఆర్ఏ, పర్క్స్ అండ్ అలవెన్సెస్, మీ బేసిక్ పేలో 35% అదనంగా అలవెన్స్లు వస్తాయి. ఇవన్నీ కలిపి సంవత్సరానికి మీ సిటీసీ 8.16 lakhs ఉంటుంది. అంటే నెలకి సుమారుగా 68,000 గ్రాస్ శాలరీ వస్తుంది. ఇక వయసు విషయానికి వస్తే 27 ఏప్రిల్ 2026 నాటికి మీకు మ్యాక్సిమం 30 years మించకూడదు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎస్సీ ఎస్టీలకి 5 years, ఓబీసీలకి 3 years కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. చాలామందికి ఒక భయం ఉంటుంది, రైల్వే జాబ్ అంటే ఇంటర్వ్యూలు ఉంటాయా, రికమెండేషన్లు ఉంటాయా అని. ఫ్రెండ్స్, ఇక్కడ అవేమీ లేవు. మీ టాలెంట్ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. నోటిఫికేషన్ ప్రకారం సెలెక్షన్ ప్రాసెస్ 100% కేవలం రిటన్ టెస్ట్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. టోటల్ క్వశ్చన్స్ 125 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఒక్కో కరెక్ట్ ఆన్సర్కి మీకు 1 మార్క్ వస్తుంది. పరీక్ష సమయం వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది, అంటే 150 నిమిషాలు. అంటే మీకు ఒక్కో క్వశ్చన్కి 1 నిమిషం కంటే ఎక్కువ టైం దొరుకుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి ఆన్సర్ చేయవచ్చు. ఇప్పుడు సిలబస్ గురించి తెలుసుకుందాం. సిలబస్ని 3 విభాగాలుగా విభజించారు. మొదటిది ఇంగ్లీష్ టెస్ట్, రెండవది డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, మూడవది రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నోటిఫికేషన్లో వచ్చిన 14 సెంటర్లో మన హైదరాబాద్ కూడా ఉంది. కాబట్టి మీరు పరీక్ష రాయడానికి ఢిల్లీకో లేదా ముంబైకో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దగ్గరే సెంటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. చాలామంది నోటిఫికేషన్ చూడగానే గాబరా పడి ఏదో ఒకటి నింపేస్తారు. కానీ రైట్స్ లాంటి సంస్థల్లో అప్లికేషన్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉండదు. అందుకే ఈ స్టెప్ని జాగ్రత్తగా వినండి. jobtrainnow.comకి వెళ్ళి అప్లై లింక్ ఓపెన్ చేయండి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేసి ఆ తర్వాత అప్లై నౌ బటన్పై క్లిక్ చేయండి. ముందుగా వీసీ నెంబర్ సెలెక్ట్ చేయండి. అక్కడ చాలా నోటిఫికేషన్లు ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీసీ నెంబర్ RG/07/26 అసిస్టెంట్ హెచ్ఆర్ అనే దానిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. రెండవది రిజిస్ట్రేషన్. మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దీనిని ఒక డైరీలో రాసి పెట్టుకోండి, ఎందుకంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇదే కావాలి. మూడవదిగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. ఇక్కడ చాలామంది తప్పులు చేస్తారు. మీరు అప్లోడ్ చేసే ఫోటో, సిగ్నేచర్ చాలా క్లియర్గా ఉండాలి. అలాగే మీ 10th క్లాస్ మెమో, డిగ్రీ, అన్ని సెమిస్టర్ల మార్క్స్ మెమోలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీరు కేవలం ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెడితే సరిపోదు, మార్క్స్ మెమోలు అన్నీ ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందో చూద్దాం. జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 300 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేవలం 100 రూపీస్. ఇప్పుడు ముఖ్యమైన తేదీలు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చివరి తేదీ 27 ఏప్రిల్ 2026. చివరి నిమిషం వరకు ఆగకండి. ఏప్రిల్ 20 లోపే మీ అప్లికేషన్ పూర్తి చేయండి. చివరిగా నా సలహా ఏంటంటే, 15 పోస్టులే కదా అని లైట్ తీసుకోవద్దు. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. హైదరాబాద్లో సెంటర్ ఉంది. శాలరీ 68,000 ఉంది. డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ ట్రెండ్ నౌ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.